Hello Andy, I am Dr. Mukesh Rao, working as a senior consultant international cardiologist at Apollo Hospitals, Hyderabad. ఈ రోజు మనము హార్ట్ అటాక్ దాన్ని గుర్తించే లక్షణాలు త్వరగా ట్రీట్మెంట్ చేస్తే వచ్చే బెనిఫిట్స్ తెలుసుకుందాం. ఈ హార్ట్ అటాక్ అనేది గుండెకి రక్త సరఫరా చేసే 3 రక్తనాళములలో ఏదైనా ఒకటి పూర్తిగా మూసుకుపోయినప్పుడు వస్తుంది. ఈ హార్ట్ అటాక్ వచ్చే లక్షణాలు మెయిన్గా ఈ ఛాతీ భాగంలో నొప్పి రావడం, మంటలా రావడం, బరువు పెట్టినట్టు రావడం, చెయ్యి నొప్పి ఒకసారి ఎడం చేతికి పాకడం, కుడి చేతికి పాకడం, కొంతమందికి జా పెయిన్లా వస్తుంది. సో ఈ హార్ట్ పెయిన్ అనేది ఇట్స్ ఎ గ్రేట్ మిమికర్ అంటాం. అంటే ఒకసారి ఎసిడిటీ పెయిన్లా అనిపించవచ్చు, ఒకసారి స్పాండిలోసిస్ పెయిన్లా అనిపించవచ్చు. నొప్పిని బట్టి వ్యాధిని మనం నిర్ధారించలేము. కామన్గా జరిగే మిస్టేక్ ఏంటంటే చాలామంది ఈ నొప్పిని ఎసిడిటీ పెయిన్ కింద భావించి ఒక యాంటాసిడ్ జెలూసిలో వేసుకుని దాన్ని డిలే చేస్తారు. ఈ డిలే మూలంగా ఏమవుతుందంటే గుండె కండరం డ్యామేజ్ అయ్యి రోగి చాలా ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. సో మెడికల్ టర్మ్స్లో టైమ్ ఈజ్ మజిల్, గోల్డెన్ అవర్ అంటాం. సో గోల్డెన్ అవర్ ఏంటంటే నొప్పి స్టార్ట్ అయిన వెంటనే డయాగ్నోసిస్ చేసి ఫస్ట్ 1 అవర్లో దానికి సరైన ట్రీట్మెంట్, ఇనీషియల్గా బ్లడ్ థిన్నర్స్, తర్వాత క్లాత్ బర్స్ట్ మెడికేషన్స్, తర్వాత యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టెంటింగ్ చేయడం ద్వారా మనం హార్ట్ అటాక్ని తీవ్రతని తగ్గించి కాంప్లికేషన్స్ కూడా తగ్గించవచ్చు. ఇది జరగాలంటే ముందు ఎవరైనా పేషెంట్కి నొప్పి వచ్చినప్పుడు దాని ఎసిడిటీని అశ్రద్ధ చేయకుండా ఇమీడియట్గా ఒక దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఒక ఈసీజీ తీసుకుని డాక్టర్ని సంప్రదించినట్లయితే వాళ్ళు సరిగ్గా నిర్ధారణ చేస్తారు. సపోజ్ అది మనం హార్ట్ అటాక్ అని నిర్ధారించినట్లయితే ఆ సెంటర్లో యాంజియోప్లాస్టీ, స్టెంటింగ్ చేసే ఫెసిలిటీస్ ఉన్నట్లయితే వెంటనే యాంజియోగ్రామ్ చేసి ఒక 1 అవర్లో స్టెంట్ చేయగలిగితే దట్ ఈస్ కాల్డ్ గోల్డెన్ అవర్. ఫస్ట్ 1 అవర్లో మనం ఆ రక్తనాళంలో ఏర్పడిన పూడికని తీసినట్లయితే హార్ట్ అటాక్ తీవ్రతను పూర్తిగా ఆల్మోస్ట్ తగ్గించి లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ రాకుండా పేషెంట్కి చేయగలుగుతాం. సపోజ్ యాంజియోప్లాస్టీ ఫెసిలిటీస్ లేనట్లయితే అట్లాంటి సిచ్యువేషన్స్లో ఈ బ్లడ్ క్లాట్ని, క్లాట్ బస్టర్ మెడికేషన్ ఉంటుంది, టీపీఏ అంటాం, ఆర్ స్ట్రెప్టోకైనేజ్ అంటాం. ఈ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా హార్ట్ అటాక్ యొక్క తీవ్రతను చాలా వరకు తగ్గించవచ్చు. ఈ ఇంజెక్షన్ ఇవ్వడానికి కొంతమందికి కాంట్రా ఇండికేషన్స్ అంటాం, ఏమైనా ఇవ్వకూడని సిచ్యువేషన్స్ ఉంటాయి, అవన్నీ డాక్టర్స్ విల్ డిసైడ్. సో నేను ఇచ్చే సలహా ఏంటంటే ఎవరికైనా ఛాతీ నొప్పి లాంటి లక్షణాలు వచ్చినట్లయితే దాని ఎసిడిటీ అని తమకు తామే డయాగ్నోసిస్ చేసి అశ్రద్ధ చేయకుండా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఇమీడియట్గా ఒక ఈసీజీ, కొన్నిసార్లు మనకి ఈసీజీలో దొరకకపోవచ్చు ఫస్ట్ ఈసీజీలో, అలాంటప్పుడు అబ్జర్వేషన్లో నుంచి సీరియల్ ఈసీజీస్ తీస్తాం ఎవ్రీ 10-15 మినిట్స్. అలాగే 2D ఎకో టెస్ట్, చిన్న స్కానింగ్, చాలా ప్లేసెస్లో ఇట్ ఈస్ అవైలబుల్. 2D ఎకో టెస్ట్ చేసినట్టయితే ఆ గుండె కండరం ఏమైనా డ్యామేజ్ అయిందా లేదా అనేది తెలిసే అవకాశాలు కూడా ఉంటాయి. కొన్నిసార్లు ఈసీజీ 2D ఎకోలో పూర్తిగా తెలియకపోవచ్చు. సో అలాంటప్పుడు ఒకవేళ లక్షణాలు టిపికల్ హార్ట్ పెయిన్ లక్షణాలు ఉన్నట్లయితే డాక్టర్ సలహా మేరకు అవసరమైతే యాంజియోగ్రామ్ టెస్ట్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఈ రక్తనాళాల్లో బ్లాక్లు అనేవి 100% యాంజియోగ్రామ్ టెస్ట్ ద్వారానే తెలుస్తాయి. ఒక్కొక్కసారి వేరే ఈసీజీ 2D ఎకోలో మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎవరికైతే ఈ లక్షణాలు ఉన్నాయో వాళ్ళకి తక్షణమే ఒక స్పెషలిస్ట్ని కానీ ఫిజిషియన్ని కానీ కన్సల్ట్ చేసి వాళ్ళ సలహా సూచనల మేరకు టెస్టులు చేయించుకుని ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే మనం హార్ట్ అటాక్ని త్వరగా గుర్తించిన తర్వాత త్వరగా ట్రీట్మెంట్ చేయడం ద్వారా దాని యొక్క కాంప్లికేషన్స్ తగ్గించి లాంగ్ టర్మ్ పూర్తిగా రికవర్ అయ్యడానికి చాలా వరకు మనం దోహదపడవచ్చు. జనరల్గా గ్యాస్ట్రిక్ పెయిన్ అనేది ఉదర భాగంలో వస్తుంది, ఛాతీలో రాదు. ఓకే, ఉదర భాగంలో నొప్పి వచ్చి బెల్చింగ్స్ అంటే పుల్ల తేన్పులు రావడం, తిన్న వెంటనే నొప్పి అవడం, ఇవి ఎసిడిటీ లక్షణాలు. వేరేస్ హార్ట్ పెయిన్ లక్షణాలు టిపికల్గా ఏంటంటే ఛాతీలో బరువు పెట్టినట్టు రావడం, ఈ బొడ్డు పైనుంచి జా వరకు ఎక్కడైనా నొప్పి రావచ్చు, ఎడమ చేతికి రావచ్చు, కుడి చేతికి రావచ్చు, వెన్నుపూసలో రావచ్చు. మెయిన్ లక్షణాలు ఏంటంటే నిస్త్రాణం, ఈజీగా అలసిపోవడం, చెమటలు పట్టడం, గుండె దడలా రావడం, ఆయాసం రావడం, నడిచినప్పుడు నొప్పి రావడం, రెస్ట్లో ఉంటే తగ్గడం, ఇవన్నీ కూడా టిపికల్ హార్ట్ పెయిన్ లక్షణాలు. బట్ నొప్పి ద్వారా ఇది హార్ట్దా ఎసిడిటీయా అనేది నిర్ధారణ చేయడం కరెక్ట్ కాదు. సో ఖచ్చితంగా ఈ సిమ్టమ్స్ ఓవర్లాప్ అనేది ఉంటుంది. ఎసిడిటీ పెయిన్, హార్ట్ పెయిన్ ఇవన్నీ ఛాతీలోనే ఉంటాయి, అన్నవాహిక కానీ హార్ట్ కానీ. సో సిమ్టమ్స్ అన్నీ బ్రెయిన్కి ఒకే సిగ్నల్ ద్వారా వెళ్తాయి. సో నొప్పిని బట్టి మనం దాన్ని డయాగ్నోసిస్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ఖచ్చితంగా అది ఏంటా ఎసిడిటీయా, ఎసిడిటీ పెయిన్ అయితే ప్రాబ్లం లేదు, కానీ హార్ట్ పెయిన్ అయితే లైఫ్ రిస్క్ చాలా ఉంటుంది. సో ఖచ్చితంగా వ్యాధి నిర్ధారణ చేయాలంటే మాత్రం ఒక ఈసీజీ, 2D ఎకో, ట్రోపనిన్, ట్రెడ్మిల్, యాంజియోగ్రామ్ అనే డిఫరెంట్ టెస్ట్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి. డాక్టర్ సలహా మేరకు ఈ టెస్టులు చేసుకోవడం కరెక్ట్. మనంతటా మనం డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి టెస్టులు చేసుకోవడం ద్వారా డయాగ్నోసిస్ డిలే అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆ రిపోర్ట్ తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్తే ట్రీట్మెంట్ లేట్ అవుతుంది. సో జనరల్గా నేను ఇచ్చే సలహా ఏంటంటే నొప్పి ఉన్నప్పుడు ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేసి ఆయన సలహా మేరకు ఏ టెస్టులు అవసరమో చేసుకున్నట్టయితే మనకి
వ్యాధి నిర్ధారణ కరెక్ట్గా జరిగి ట్రీట్మెంట్ కరెక్ట్గా జరిగే అవకాశాలు చాలా వరకు ఉంటాయి.